ప్రైజ్ ద లార్డ్. ప్రతి మనిషి తన స్వీయ దురాశల వలన ఆకర్షింపబడి శోధింపబడతాడు. ఇదే యాకోబు జీవితంలో జరిగిన కథ. వినండి. యాకోబు 1:14. ప్రతి మనిషి తన స్వంత కోరికలకు ఆకర్షింపబడినప్పుడే మరియు వాటి వల్ల మోసపోయినప్పుడే శోధింపబడతాడు. ఈ వాచనంతో మీకు ఒక కథను చెప్పాలి అనుకుంటున్నాను. ఒక గ్రామంలో యాకోబు అనే యువకుడు ఉండేవాడు. అతను కష్టపడి పనిచేసేవాడు. దేవుని వాక్యాలను చదవడం, ఆచరించడం అతనికి నిత్యపు అలవాటు. అతనిని అందరూ ఆదర్శప్రాయుడిగా చూశారు. యాకోబు జీవితంలో ప్రశాంతత ఉండేది. ఒకరోజు యాకోబు బజార్లో నడుస్తూ ఉన్నాడు. అతని దృష్టి ఒక బంగారు నాణేల సంచిపై పడింది. ఆ సంచి ఒంటరిగా ఎవరు గమనించని విధంగా పడి ఉంది. అది చూసిన వెంటనే అతని మనస్సులో ఆశ కలిగింది. దీనిని తీసుకుంటే నా జీవితం మారిపోతుంది అని ఒక ఆలోచన వచ్చింది. అతను ఆగిపోయాడు. తన హృదయం రెండు వైపులా లాగబడుతోంది. ఒకవైపు, ఇది నీకు తగదు, తప్పుడు పని చేయకుము అని అతని మతం చెప్పింది. మరొకవైపు, ఎవరూ గమనించలేదు, బంగారు నాణేలతో ఎంత సంపద కలుగుతుందో అని అతని దురాశ ఆకర్షించింది. యాకోబు చాలా గందరగోళంలో పడ్డాడు. ఈ సమయంలో యాకోబుకు దేవుని వాక్యం గుర్తుకు వచ్చింది. ప్రతి మనిషి తన దురాశల వలన శోధింపబడి పాపంలో పడతాడు. ఆ మాటలు అతనికి నిజం అనిపించాయి. అతను తన ఆలోచనల్ని మార్చుకున్నాడు. నేను శోధనకు లొంగకూడదు, దేవుని మాటలను గౌరవించాలి అని నిశ్చయించుకున్నాడు. తన నిశ్చయంతో యాకోబు ఆ బంగారు నాణేల సంచిని తీసుకోలేదు. దానిని అక్కడే వదిలేసి సంతోషంగా దూరంగా నడిచిపోయాడు. అతని హృదయం ప్రశాంతంగా ఉంది, ఎందుకంటే అతను దేవుని మాటలను పాటించి శోధనను జయించాడు. మనకు వచ్చిన ప్రతి శోధన దేవుని ఆజ్ఞలను పాటించే అవకాశం. శోధనకు లొంగకపోవడం మన నమ్మకాన్ని బలపరుస్తుంది. యాకోబు తపనకు లొంగకుండా మనకు గొప్ప సందేశాన్ని అందించాడు. మరి మీరు దేవుని మాటలను గౌరవిస్తారా?